అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మనకి వంట త్వరగా అయిపోవటానికి రకరకాల పొడులు, పేస్టులు ఇవన్నీ తయారు చేసుకొని ఉంచుకున్నామనుకోండి, క్విక్‌గా వంట అయిపోతుంది. సంధ్య ఇప్పుడు కొంచెం ఎక్కువ పనిలో ఉన్నదనమాట అండి. తన కోసం నేను అంటే రెడీమేడ్‌గా ఉండే ప్రీమిక్స్ సాంబార్ పొడి, రసం పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత ఆల్ మషాలా పేస్ట్ అని ఒకటి చేసుకుంటామండి. అంటే నాన్ వెజ్ కర్రీస్‌కి మషాలా అనమాట. అది ఇటువంటియన్నీ కూడా ఈరోజు పని పెట్టుకున్నాను. అవన్నీ చేసేసి పంపించేస్తే వంట క్విక్‌గా అయిపోతదండి. ఒక నెలకి సరిపడా ఒకసారి నేను చేసుకుంటాను. నేను చేసుకున్నప్పుడు సంధ్యకి కూడా పంపిస్తూ ఉంటాననమాట. ఈరోజు ప్రత్యేకించి సంధ్య కోసం అన్నీ చేస్తూ ఉన్నాను. ఇటువంటివి రెడీ చేసుకొని ఉంచుకుంటే ముఖ్యంగా బిజీగా ఉండేవాళ్ళు, షాప్‌కి వెళ్ళేవాళ్ళు లేదా ఉద్యోగాలకి వెళ్ళే వాళ్ళకి చాలా త్వరగా క్విక్‌గా వంట అయిపోతుందండి. ఈరోజు సాంబార్ పొడి, చారు పొడి, కూర పొడి ఇవన్నీ చేసేసుకుంటున్నానండి. ఇగోండి రకరకాల పప్పులతోటనమాట. ఇలా ఈ పొడులు చేసుకుంటే అండి త్వరగా వంట అయిపోతుంది. అలానే నేను చేసుకున్నప్పుడే సంధ్యకు కూడా పంపించేస్తూ ఉంటా. సంధ్య కొద్దిగా పనుల్లో ఉన్నదనమాట అండి. చుట్టాలు అది వచ్చున్నారు, పని అవ్వట్లేదు తనకి. సరే కొంచెం ఈ పొళ్ళు అవి పంపించేస్తే ఈజీగా వంట చేసుకుంటుంది అనే ఉద్దేశంతో ఈవేళ ఈ పనులు పెట్టుకున్నానండి. వేసేసుకుని ఓ పళ్ళెంలో తీసేసుకోవాలి. ఒక్కొక్క ఐటమ్ ఇట్లా వేసేసుకోవటమే. కొద్దిగా పెసరపప్పు, ఏ పప్పులైనా సరే అండి పచ్చి వాటికన్నా వేపుకుంటే చాలా కమ్మగా ఉంటాయి అన్నమాట. స్మెల్ బాగుంటుంది, రుచి కూడా బాగుంటుంది అన్నమాట. పెసరపప్పు వేపేస్తున్నాను. చాయ్ మినపప్పు కూడా కొంచెం. ఈ రకరకాల పప్పులు వేయటం వల్ల టేస్ట్ బాగుంటుందండి. రుచికి రుచి, పప్పులు బలంగా కాబట్టి కొంచెం గుప్పిడి పప్పులు కూడా వేసుకుంటే బాగుంటుంది. అంటే చాయ్ పప్పు సాధారణంగా మనం పోపులోకే వాడతాం కదా, అలా కాకుండా వీటిల్లో కూడా మనం పౌడర్లు చేసుకున్నప్పుడు వాడినా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. కూర పొడిలోకి కొంచెం నువ్వులు, ఈ నువ్వులు పల్లీలు ఇవి ఏంటంటే వెంటనే వాడేట్లయితేనేనండి, నిలవ ఉంటే కొంచెం నూనె వాసన వచ్చే అవకాశం ఉంటుంది. పల్లీ కానీ నువ్వులు కానీ ఇవి రెండు అనమాట. సో నువ్వులు పల్లీలు ఆప్షనల్, నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు. అంటే నిలవ ఉండేదాన్ని బట్టి అనమాట అండి. ఇదేమో కడిగి ఆరబెట్టిన కరివేపాకు, ఇది కూడా డ్రై రోస్ట్గా వేపేసుకోవాలి సన్న మంట మీద. కొంచెం ఎండుమిరపకాయలు, కర్రీలో మనం కారం వేసుకుంటాం కాబట్టి ఎండుమిరపకాయలు ఎక్కువ వేయమన్నమాట అండి. కూర పొడికి వాటికి వేసుకుంటాం, కానీ సాంబార్లో కానీ ఈ రెండింటికే ఎండుమిరపకాయ వాడతాము. కానీ కారం కూడా వాడతాం కాబట్టి ఈ ఏదో నామకహా వేయటానికే అనమాట. ఒక 10 కాయలు అంతే ఎండుమిరపకాయలు. అలానే నామకహా ఒక 4 మెంతి గింజలు, అవి స్మెల్ యాడ్ అవుతుందండి, అందుకనే 4 మెంతులు కూడా వేస్తాం. ఓ 10 అంతే. నెక్స్ట్ కొంచెం జీలకర్ర. ఈ జీలకర్రని బాగా వేపుకో అక్కర్లేదు, కానీ కొంచెం ఆ వేడి పెనం మీద కొంచెం అటు ఇటు అనేసుకుంటే సరిపోద్దండి. జీలకర్రని వేపే కన్నా దాని పచ్చి ఫ్లేవరే బాగుంటుంది, అందుకని కొద్దిగా నలగటానికి వీలుగా అట్లా బాండ్లీలో అనేస్తాం అంతే. వెల్లుల్లి పేస్ట్ కోసం అల్లం వెల్లుల్లిపాయలు, అల్లం వెల్లుల్లి ఇంకా ఆల్ మసాలా అన్నీను అనమాట. అన్నీ వేపేసిలాగా పళ్ళాల్లోకి తీసేసుకుంటే
మనం వేటికయ్యి 3 రకాలు అన్నీ చేసేసుకోవచ్చు అనమాట అండి. ఇదిగోండి, ఇదేమో కూర పొడి కోసం రెడీ చేస్తున్నా. పచ్చిశనగపప్పు, చాయ్ మినప్పప్పు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు. ఇదిగోండి 3 పళ్ళాల్లో రెడీ చేసుకున్నాను. ఇదేమో కూర పొడి, ఇదేమో ప్రీమిక్స్ సాంబార్ పొడి. అంటే సాంబార్కి కందిపప్పు ఉడకేసుకునే పని కానీ ఏమీ ఉండదు అనమాట అండి. అలాగ ప్రీమిక్స్ సాంబార్ పొడి. ఇదేమో రసం పొడి. రసం పొడి అంటే మీకు తెలుసు కదా, మామూలు చారు పొడి అనమాట. ఇంగ్రీడియంట్స్ సేమ్ ఉంటాయండి, వాటి ఎక్కువ తక్కువని బట్టి టేస్ట్ మారుతుంది. ఇప్పుడు చూడండి, ఇందులో చూడండి, ఇది పచ్చిశనగపప్పు, ఇది కందిపప్పు, ఇది కూడా పచ్చిశనగపప్పు, కొంత చాయ్ మినపప్పు కూడా వేశాను, నువ్వులు. ఈ ధనియాలు మూడిటిల్లో ఉన్నాయి చూసారా. రసంకి మాత్రం ఎక్కువ, సాంబార్కి కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటాం, కర్రీలో మాత్రం తక్కువ వేసుకుంటాం. కూర పొడికి జీలకర్ర కూడా అంతే అండి, కూరకి కొంచెం తక్కువ, సాంబార్కి రసంకి ఎక్కువ వేసుకుంటాం. ఈ రెండిటిల్లో మిరియాలు వేసుకుంటాం అంతే. దీనిలో మిరియాలు వేయం, ఎండుమిరపకాయలు వేసుకుంటాం. ఎండుమిరపకాయలు కూడా ఆప్షనల్ అండి. సాంబార్కి కూడా కొందరు ఎండుమిరపకాయలు వేయరు, మేము కూడా వేయమనుకోండి, అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను. వీటిల్లోకి ఎక్కువైపోతున్నాయని ఇందులోకి వేస్తున్నా. ఎందుకంటే కూర చేసుకున్నప్పుడు ఎలానో కారం వేస్తాం కాబట్టి ఎండుమిరపకాయలు అంత వాడరు అనమాట. అట్లానే సాంబార్లో కూడా, సాంబార్ కాసుకునేటప్పుడు కారం వేస్తాం కాబట్టి ఎక్కువ వేయరు. అలానే వెల్లుల్లిపాయ ఒకటి వేసుకుంటాం కదండి, ఆ వెల్లుల్లిపాయని మాత్రం అప్పటికప్పుడు దంచి వేసుకుంటేనే దేనిలోకైనా, కూరలోకైనా, సాంబార్కైనా, చారుకైనా కూడా రుచిగా ఉంటుంది. అందుకనే వెల్లుల్లిపాయ వాడము. మాకేమో వెల్లుల్లిపాయ కంపల్సరీ అండి కర్రీలో, కానీ ఈ పొడుల్లో వేయం, డైరెక్ట్ వేస్తామన్నమాట. వీటిల్లో పల్లీలు అటువంటి ఏమీ యాడ్ చేయమండి. కూరపొడిలో యాక్చువల్గా పల్లీ యాడ్ చేసుకుంటే బాగుంటుంది, కానీ కొంచెం నూనె వాసన వస్తుంది అనమాట అండి, నిలవ ఎక్కువ ఉంటాయి. అందుకనే మేము పల్లీలు ఇలా వాడము, విడిగా పౌడర్ చేసుకుని వాడుకోవచ్చు ఇష్టమైతే. తర్వాత ఇదిగోండి కరివేపాకు కూడా డ్రై చేసి ఉంచుకున్నాను కదా, వీటిల్లో కరివేపాకు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు. ఎట్ ఏ టైము 3 పొడులు అయిపోతాయండి. ఈ సాంబార్ పొడి, చారు పొడిలో ఇంగువ కూడా వేసుకుంటాము. ఇంగువ పొడే కాబట్టి గ్రైండ్ చేసిన తర్వాత వేసేసుకుంటాము. పచ్చిచారు పొడిలోకి ఇంగువ కంపల్సరీ అనమాట అండి, లేకపోతే ఇది రాదు, ఆ ఫ్లేవర్ రాదు. రెడీ. ఇది పప్పుచారు ప్రీమిక్స్ అనమాట అండి. మెత్తని పొడి చేసేసుకుంటాం బెటర్. పొడి వేసాను. రసం పొడి కూడా మెత్తగా ఆడేసుకోవాలండి, పలుకు ఉంటే అంత బాగోదు, అడుగుకి వచ్చేస్తాయి. అందుకనే ఇవి 2 మాత్రం మెత్త పౌడర్ లాగా ఆడేసుకోవాలి. ఇవ్వండి, ఇదేమో రసం పొడి. మనం డైరెక్ట్గా డబ్బాల్లోకి వేసుకోకూడదు, కొంచెం చల్లారిన తర్వాత, అంటే కొద్దిగా వేడిగా ఉంటుంది కదండి, ఇది చల్లారిన తర్వాత అప్పుడు డబ్బాల్లోకి ఎత్తుకోవాలన్నమాట. ఇదిగోండి ఇప్పుడేమో కూర పొడి. ఇదేమో కూర పొడి. ఈ కూర పొడికి కరివేపాకు కూడా వేపుకున్నాను కదండి, అది కూడా వేసేసాను. ఇదిగోండి ఇదేమో కూర పొడి. అసలు గుమ్మని వాసన వచ్చేస్తుందండి. ఇదిగోండి ఇదేమో పప్పుచారు పొడి, ప్రీమిక్స్ పప్పుచారు పొడి. ఇదేమో కూర పొడి, వెజిటబుల్ కర్రీస్లో చల్లుకోవటానికి కూర పొడి. ఇదేమో రసం పొడి. ఇంతటితోటి ఈ పొడుల పని అయిపోయిందండి. ఇప్పుడు ఆల్ మసాలా పేస్ట్ కోసం అని చెప్పి రెడీ చేసుకుంటున్నా. అల్లం వెల్లుల్లి పేస్టు, అలానే ఆల్ మసాలా, నాన్ వెజ్ కర్రీస్ కోసం ఆల్ మసాలా పేస్టు.
ఇవి కూడా ఒకేసారి చేసేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక స్పూన్ వేసేసుకోవచ్చు. ఇదిగోండి అల్లము వెల్లుల్లి రెండు కూడా సమానమైన రేషియోలోనే తీసుకుంటాం అనమాట అండి. కొందరు వెల్లుల్లిపాయలు తక్కువ వేస్తారు, కానీ వెల్లుల్లిపాయలు తింటే మంచిది అంటారు కాబట్టి మేము సమానమైన రేషియోలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్కి వేసుకుంటాము. గరం మసాలా పేస్ట్కి కూడా ఎక్కువ మసాలాలు వేయమండి. అంటే చాలామంది పలావ్ మసాలాలు అవి కూడా వేస్తారు. మేము ధనియాలు, లవంగాలు, యాలకులు, దాచిన చెక్క, అల్లం వెల్లుల్లి ఇవి కలిపే ఆల్ మసాలా చేసుకుంటాం అన్నమాట అండి. గ్రైండ్ చేసేటప్పుడే అంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకుంటే నిలవ కూడా ఉంటుంది, బాగుంటుంది. ఇదిగోండి ఇదేమో ఆల్ మసాలా పేస్ట్, అంటే నీచు కూరలకు అనమాట అండి. రొయ్యలు, చికెను, మటను వేటికైనా వేసేసుకోవచ్చు ఈ ఆల్ మసాలా. ఇదిగోండి సీసాల్లో తీస్తున్నాను, సంధ్యకి పంపటం కోసం అనమాట అండి. ఈ సీసాలు ఈ దేనికది రాయాలి, లేకపోతే తనకంత తెలియదు కదా. అంటే చూడటానికి మూడు ఒకే రకంగా ఉంటాయి, అందుకని మార్కర్ తోటి దీని మీద రాస్తా. ఇదిగోండి ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇది సాంబార్ పొడి, అక్కడ మార్కర్ ఉంది దేవారం. ఇక 3 గంటలకి ఇళ్ల వెంట రొయ్యలు వచ్చినాయండి. సాధారణంగా 3ంటికి రావు, ఉదయమే వస్తాయి. ఈవేళ అమ్ముడు అవ్వలేదు అని చెప్పి 3ంటికి వచ్చిందనమాట. సరే నాకు ఇచ్చేళ్ళులే అన్నాను. ఈ రొయ్యలు 400 రూపాయలండి. విడిగా అయితే 250, 300 అంతే అండి. మరి ఈవేళ కొంచెం ఎక్కువ రేటే ఉన్నట్టున్నాయి. 400కి తీసుకున్నాను. కొంచెం పెద్ద సైజుగా ఉన్నాయి, పర్వాలేదులేండి. ఇవి ఆయిల్ ఇచ్చేసేసి సంధ్యకి పంపించేయటానికి. మాకు రొయ్యలు తీసుకుంటే రొయ్యలు ఒలిచేసి కూడా ఇస్తారన్నమాట అండి. ఆ వెసులుబాటు ఉంటుంది. అది నాకు మాత్రమేనండి. ఎప్పుడు మా అత్తగారు వాళ్ళు ఉన్నప్పటి నుంచి కూడా మాకు రొయ్యలు ఇచ్చే వాళ్ళందరికీ అదే అలవాటు. మాకు ఒలిచేసి శుభ్రంగా కడిగేసి, అంటే బావి నీళ్ళతో ఒక 2 సార్లు కడిగేసిన తర్వాత మంచినీళ్ళతో కూడా ఒక 2 సార్లు కడిగేసి ఇస్తారు. ఒకసారి మనం కడిగేసుకొని పొయ్యి మీద పెట్టుకుంటే చక్కగా ఆయిల్ ఇచ్చేసేసుకోవచ్చు అనమాట అండి. రొయ్యల్ని ఆయిల్ ఇవ్వటం అంటే అందరికీ తెలిసిందేనండి. శుభ్రం చేసుకున్న రొయ్యల్ని పొయ్యి మీద పెట్టేసేసుకొని కొంచెం పెద్ద మంట మీద పెట్టేయాలండి. అంటే సన్న మంట మీద పెడితే నీళ్ళు ఎక్కువ ఊరతాయనమాట. పెద్ద మంట మీద పెడితే త్వరగా ఎగిరిపోతాయి. ఎక్కువ ఆహ్, ఉడకకూడదు రొయ్యి. అందులో ఉన్న నీచు నీళ్ళతో ఉడికిపోతే రుచిగా ఉంటుందనమాట అండి. అలానే అంత పసుపు, బాగా ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం ఆయిలు వేస్తాము. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత అంత సుద్ద వేసుకుంటే మంచి గుమ్మని వాసనొస్తాయనమాట అండి. అంటే ఇవి రెడీ టు కుక్ రొయ్యలనమాట. వీటిల్ని డబ్బాలో పెట్టేసుకొని డీపర్‌లో పెట్టుకున్నామనుకోండి ఫ్రిడ్జ్‌లో, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓ గుప్పెడు తీసుకొని కూరలో వేసుకోవచ్చనమాట. కలుపు కూరల్లోకి, ఇగుర్లకి అన్నిటికి బ్రహ్మాండంగా బావుంటాయండి. మేము ముఖ్యంగా సంధ్యకి పంపించేటప్పుడు కంపల్సరీ ఓ డబ్బాడు రొయ్యలు పంపించేసేస్తాం. ఈవేళ అయితే కొద్దిగా ప్రియంగానే ఉన్నాయండి. ఇన్ని రొయ్యలు 400 అంటే మాకు వేస్టే. అంటే ఎప్పుడు తక్కువకి తీసుకుంటాం గాబట్టి. కానీ ఒక్కోసారి అట్లా కూడా అవుతది. మరేం పర్వాలేదండి. మనకిప్పుడు పని అయ్యిందా లేదా అన్నదే ముఖ్యం. అంతే అండి. ఇదిగోండి ఇక ఊరు పంపించటానికి అన్నీ రెడీ చేశాను. ఇది ఆల్ మసాలా పేస్టు, ఇది అల్లం వెల్లుల్లి పేస్టు, ఇదేమో ప్రీమిక్స్ సాంబార్ పొడి, ఇదేమో కూర పొడి, అలానే ఇదేమో సాంబార్ పొడి, ఇవేమో రొయ్యలు. రొయ్యలు ఎక్కువ రాలేదు చూసారా అండి? 500కి డబ్బా నిండా వస్తాయన్నమాట ఎప్పుడూను. ఇప్పుడు సగం కూడా రాలేదు. నా దగ్గర పాత రొయ్యలున్నాయన్నమాట. చిన్నవి అవి. అయి కూడా వేసేస్తే ఆ డబ్బా నిండిపోతుందండి. ఇక ములక్కాడలు ఎక్కువ తీసుకురమ్మన్నాను. మా కోసం తెచ్చినవి 1, 2 వాళ్ళకి సరిపోవు కదండీ! ఎక్కువ తీసుకురమ్మన్నాను. అలానే ఈ పేస్టులు, పౌడర్‌లు అన్నీ కూడా సంధ్య కోసం సిద్ధం చేశాను. రమ్యకి ఇటువంటియి ఏమీ అవసరం ఉండవండి. ఏవండీ ఇయన్నీ ఏమన్నా దొరకనియ్యా ఏంటి? హైదరాబాద్‌లో కూడా దొరుకుతాయి కదా! అని ఎవరన్నా అనుకోవచ్చు. కాకపోతే అండి పని కొంచెం తనకి సులువవుతదని, ఎక్కువ పని మీద ఉందండి సంధ్య ఇప్పుడు. అందుకనే ఈజీగా వంట చేసుకుంటదని ఇవన్నీ ప్రిపేర్ చేశాను. పేరెంట్స్‌గా ఇవి పంపటం మనకి సంతోషం. అందుకోవటం వాళ్ళకి ఆనందం. అంతే అండి. ఇక ఈ రెడీ చేసినయన్నీ ఈరోజు పంపిస్తాం. ఈరోజుకి ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు బాయ్ అండి.